అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. ఇది జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల స్త్రీ మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అయితే ఏ స్త్రీ కారణంగా మీకు మనశ్శాంతి దూరం అవుతుంది, ఎందుకు దూరం అవుతుంది, ఆ స్త్రీ ఎవరు? ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ కన్యరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికను కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవన పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. 2025 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే కనుక ముఖ్యంగా కీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా మీకు మనశ్శాంతి దూరమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. మీకు పరిచయస్తురాలు కావచ్చు, లేదా పరిచయం లేకుండా అదే రోజు పరిచయమైన వ్యక్తి కావచ్చు. తన కారణంగా మీకు మనశ్శాంతి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే బయటకు వెళ్ళినప్పుడు నూతనంగా మీ యొక్క లైఫ్లోకి రావచ్చు, మీరు పనిచేసే చోట ఉండవచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీ కారణంగా ఒక పొరపాటును మీ యొక్క జీవితంలో జరగడం లేదు, ఒక ఆరోపణ ఎదుర్కోవడం కానీ జరుగుతుంది. ఈ కారణంగా మీరు మానసికంగా ప్రశాంతంగా దూరం చేసుకునే అవకాశం ఉన్నాయి. ఈరోజు దినపళ్ళ ప్రకారం కనిపిస్తున్నాయి ఉండండి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినపళ్ళ ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా కన్యరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎవరైతే ప్రాపర్టీస్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, అంటే మీ యొక్క ప్రాపర్టీస్ వివాదాల్లో ఉండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడం కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో మీరు ఖచ్చితంగా ఈరోజు సక్సెస్ అవుతారు. కోర్టు కేసుల తీర్పు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు అవకాశం అయితే వచ్చే సూచన అయితే ఈరోజు దినఫల ప్రకారం కనిపిస్తుంది. కన్యా రాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈరోజు దినఫల ప్రకారం విలాసవంతమైన వస్తువుల కొరకు మీరు ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు వచ్చేపడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు వచ్చే పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో చక్కటి వ్యాపార భాగస్వాముల కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు మీరు చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు. లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి. ఇదివరకటి నుండే భాగస్వాములతో కలిసి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం వారి చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క వ్యాపార జీవితం పైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క గొడవలను పక్కన పెట్టేసి వ్యాపార అభివృద్ధి గురించి ఆలోచించండి. మనస్పర్ధలు పెద్దవి కాకుండా చూసుకోండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఏప్రిల్ 24వ తేదీ గురువారం అనేది కన్యా రాశి వ్యక్తులకి ఉండబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఓ గోమాతను మాత్రం దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. కన్యా రాశి వారికి శుభప్రదమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులు అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టినటువంటి సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయత్నాలు అవును.
అవసరానికి ధనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం, మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. బంధువులతో వాదనలకు దిగిపోవడం చాలా మంచిది. అనవసరమైనటువంటి విషయాల్లో ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడతారు. అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో విజయాన్ని చేరుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహా వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పలుకుతారు. శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సంక్షేమాలు కూడా పరిష్కరిస్తారు. గృహ వాహన యోగాలు ఏర్పడడం, పెద్దవారి సహకారంతోనే వీలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బుద్ధి బలంతో సమస్యలు తొలగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడను. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. అదేవిధంగా శుభ సౌఖ్యాలు ఏర్పడడం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కొరకు చేసే పనులు విజయవంతం అవును. అధికారులు మీకు పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. త్వరలో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ బాధ్యత పెరగడం, మీ యొక్క అంచనాలు విజయం అవడం, విలువైనటువంటి విషయంలో జాగ్రత్త అవసరం. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు ఇప్పుడు కొన్ని కీలకమైన సమస్యలతో ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతి చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చుల నుండి నియంత్రిస్తారు. ప్రారంభించబోయే పనులను మంచి ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇష్టమైనటువంటి వారితోనే కాలాన్ని గడుపుతారు. పట్టుదలతో మరుగునపడినటువంటి విజయాలను సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో విజయ పరంపర కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడను. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలతో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని అంటే తనకు గుర్తు చేస్తారు. సమాజంలోని పేరు ప్రతిష్టలు పెరుగును. శుభ ఫలితాలు అందును. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో వెలుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు సత్ఫలితాలు సాధిస్తారు. కాలమే సద్వినియోగం చేసుకుంటారు. అదేవిధంగా ఒత్తిళ్ల సహకారం మరో విధంగా ఏర్పడుతుంది. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రతికూలకు ప్రశంసలు లభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కొన్నాళ్ళుగా పరిష్కారం కాని సమస్యలు కదలిక వస్తుంది. మనసును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. సామరస్యంగా వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలోని అనుకూలత ఏర్పడుతుంది. మోమాటాన్ని దరిచేరనివ్వవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగును. వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. సమీపాలతో పని పూర్తి చేసుకుంటారు. ఆచితూచి వ్యవహరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా ధనాదాయ మార్గాలు పెరగను. స్థిరాస్తి వివాదాలు తొలగి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. భూస్వామిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. లాభాలను అందుకుంటారు. సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి సలహాలు లభిస్తుంది. వ్యాపారంలోని ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగం యొక్క ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆనందంగా ముందుకు సాగుతారు. చేపట్టినటువంటి పనులు సజావుగా సాగును. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది.
మొండి బకాయిలను వసూలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. కన్యా రాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శ్రేయో